హాయ్, నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మకుట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయిన ప్రోడక్ట్తో మేము ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. లెట్ గెట్ స్టార్టింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఇన్స్టా. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుందండి. సో ప్లీజ్ ఫాలో అవ్వండి కదా. ఈరోజు ఒక యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అయిన ప్రోడక్ట్తో మేము ముందుకు వచ్చేసానని, అది ఏంటో ఇప్పుడు చూపించేస్తాను. నేను అన్బాక్సింగ్ వీడియో అవేం చేయట్లే, డైరెక్ట్ ప్రోడక్ట్ చూపించేసి లైవ్ రిజల్ట్ చూపించాలనుకుంటున్నా. పిల్గ్రిమ్ చాలా అవుతున్న ప్రోడక్ట్ అండ్ చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది చాలా మందికి. దీన్ని యూజ్ చేయడం వల్ల వైట్ హెడ్స్ కానీ, బ్లాక్ హెడ్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ పోతుంది అని బాగా టాక్. అలానే ఇది ఒక పీలింగ్ సొల్యూషన్. మనం ఎన్ని హై క్వాలిటీ ఫేషియల్స్ చేయించుకున్న రాని గ్లో దీనివల్ల వస్తుంది న్యాచురల్గా మళ్ళీ. సో చూసేద్దాం లేట్ చేయకుండా. రెగ్యులర్ యాజ్ యూజువల్ ఇలానే ర్యాప్ చేసేస్తాను. పిల్గ్రిమ్ సీక్రెట్ ఆఫ్ ద జూజు ఇస్లాం, కొరియన్ వాళ్ళది. 25% AHA, 2% BHA, 5% PHA పీలింగ్ సొల్యూషన్ ఇది. దీని కాస్ట్ వచ్చేసేపాటికి 645 రూపీస్. మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఆల్రెడీ నా ఫేస్ చాలా క్లీన్గా ఉంది. ఎలాంటి క్రీమ్ కానీ CTM కూడా చేసలేదు నా ఫేస్ మీద, జస్ట్ స్టిక్కర్ మాత్రమే ఉంది. ఇది మనం ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసుకొని ఫేస్ మొత్తం డ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలంట. మనం ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేయాలి. క్లీన్గానే ఉంది. స్టిక్కర్ ఉంచుదాం. ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అని ఉంది, బట్ అప్లై చేసిన 10 minutesలో రిమూవ్ అయితే చేసేయాలి. నేను హ్యాండ్తోనే అప్లై చేస్తున్నాను ఫస్ట్ టైం. ఓ నో, ఫోర్ హెడ్లో హెయిర్ దగ్గర టచ్ అయితే హెయిర్ ఊడిపోతుందన్న భయం కూడా ఉంది కొంచెం. ఎందుకంటే ఇప్పుడే కొద్దిగా హెయిర్ గ్రోత్ అన్నది జరుగుతుంది. నాకు హెయిర్ గ్రోత్ అవుతుంది, బేబీ హెయిర్ వస్తుంది.
క్రోస్ ద ఫింగర్స్, ఏం కాకుండా మంచిగా ఉండాలి. టెన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాష్ చేసుకొని చూపిస్తా ఎలా ఉన్నది అన్నది. ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేసుకోవాలండి. ప్లెయిన్ వాటర్తో అయితే వాష్ చేశాను. మీకు రిజల్ట్ తెలుస్తుందా? నాకైతే చాలా బాగుంది ఇది. ఆఫ్టర్ వాషింగ్ తర్వాత ఫేస్ అయితే ఎలా ఉంది. మాయిశ్చరైజ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అప్లై చేయాల్సిందే. అది మీ దగ్గర ఏది ఉంటే అది. ప్రజెంట్ అయితే నేను నివియా క్రీమ్ యూజ్ చేస్తున్నాను, సో నేను ఇదే అప్లై చేస్తాను. చాలా థిక్ ఫామ్లో ఉంటుంది కదా. అండ్ ఈ పీలింగ్ సొల్యూషన్ యూజ్ చేసే వాళ్ళు మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ ఎక్కువ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయండి అండి. అప్పుడు మనకి రిజల్ట్ చాలా బాగా తెలుస్తుంది. నేనైతే ఈవినింగ్ టైం ఇప్పుడే యూజ్ చేశాను. ఈ పీలింగ్ సొల్యూషన్ యూజ్ చేసే వాళ్ళు ఇంకా ఏం జాగ్రత్త తీసుకోవాలంటే, మన ఫేస్లో కొన్ని ఏరియాస్ మనకి ఏమీ పడవు. ఆఖరికి రోజ్ వాటర్ పడినా మనకి మంట వచ్చేస్తుంది. అలాంటి ఏరియాస్లో దీన్ని అప్లై చేయదు. ఈ నోస్ ఎడ్జెస్లో కానీ ఇక్కడ అలా ఏరియాస్లో అప్లై చేయొద్దు. కొంచెం కేర్ తీసుకొని అప్లై చేసే వాళ్ళు బేర్ చేయగలము అనుకుంటేనే. మీలో ఎంతమందికి రోజ్ వాటర్ కూడా ఫేస్ మీద పడకుండా ఉంటుంది? ఇలా మంచిగా మాయిశ్చరైజర్ అన్నది అప్లై చేసేసాము. వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ అగైన్.